అందరికీ నమస్కారం. నా పేరు తాజ్ బాబు, హెడ్ మాస్టర్ జిల్లా పరిషత్ హై స్కూల్, దర్గా హుషేన్ షావలి. మన మహావంశీ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ 1 మినిట్ ఛాలెంజ్ విద్యార్థులందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం. విద్యార్థులందరూ కూడా ఈ సందర్భంగా వారిలో ఉన్నటువంటి సృజనాత్మకతని, వారిలో ఉన్నటువంటి టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి 1 నిమిషంలో వారు సింగింగ్ కానీ లేదా ఉపన్యాసం కానీ వారు ఆ కాంటెస్ట్లో పాల్గొని దానికి సంబంధించిన అంశాలను వారికి పంపినట్లయితే వారిలో గెలుపొందిన వారికి చక్కటి బహుమతులు ఇస్తారు. కాబట్టి విద్యార్థులందరూ వారిలో ఉన్నటువంటి టాలెంట్ని వెలికితీయడానికి ఈ కాంటెస్ట్లో అందరూ తప్పనిసరిగా పాల్గొని విజయవంతం చేయాలి. విద్యార్థులు అందరికీ ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న. నేను నారాయణ స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. మహామ్యాక్స్ వంశీ గారు మొదలుపెట్టిన ఈ కాంటెస్ట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది పిల్లలకి. ఎందుకంటే పిల్లల్లో ఉన్న దేశభక్తి, అలాగే వాళ్ళకు చరిత్ర గురించి ఎంతవరకు తెలుసు అనే ఇవన్నిటిపైన తను మొదలుపెట్టిన ఈ ప్రోగ్రాం వల్ల పిల్లలు వాళ్ళ యొక్క టాలెంట్ అవన్నీ కూడా బయట పెడతారు. సో పిల్లలకి ఇది మంచి అవకాశం. సో పిల్లలందరూ కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటే వాళ్ళకి మంచి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. నా పేరు మనోజ్ అండి. నేను నారాయణ స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నానండి. సో నేను మీ ముందుకు వచ్చింది ఏంటి అంటే ఒక చిన్న సందేశం ఇవ్వడానికండి. మహావంశీ గారు కంటెస్ట్ చేస్తున్న ఒక ప్రోగ్రాం అండి. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మన ఇండిపెండెన్స్ డే గురించి పిల్లలలో ఎంతమందికి అవగాహన ఉంది, వారికి దేశభక్తి ఎంత ఉంది అనేది ఒక వెతికి తీయడానికి కోసం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశారండి. తద్వారా ఏమవుతుందంటే పిల్లల్లో వాళ్ళ యొక్క కెరీర్ బిల్డప్ అవ్వడం జరుగుతుంది. ఇండియా పైన వాళ్ళకి ఎంతమందికి అవగాహన ఉంది ఇది మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈ కంటెస్ట్లో పాల్గొనడానికి మనకి ఫోన్ నెంబర్ వస్తుందండి. ఆ ఫోన్ నెంబర్కి మీ యొక్క వీడియో ద్వారా మీ యొక్క మెసేజ్ సెండ్ చేస్తే వాళ్ళు అందులో నుంచి టాప్ 3 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ సెలెక్ట్ అయిన పిల్లలకి వాళ్ళకి తగిన గిఫ్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ ప్రోగ్రాం ద్వారా పిల్లలకి చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నందుకు మహామ్యాక్స్కి చాలా థ్యాంక్స్ అండి. नमस्कार, आप सभी को मेरा नाम भाग्यश्री है और मैं हिंदी टीचर हूँ. महावंशी सर ऐसा एक प्रोग्राम सभी के लिए लेकर आए थे. आप सभी बच्चों को देशभक्ति के बारे में 1 मिनट का वीडियो बनाना है और ये वीडियो सबके लिए हेल्पफुल रहेगा. तो क्योंकि इसमें प्राइज़ मनी भी आपको दिया जाएगा और ये बच्चों के परफॉर्म वेल होने के लिए उनके लिए बहुत अच्छा है, लाभकारी है. तो प्लीज़ ऑल द बेस्ट टू द एवरी स्टूडेंट. ప్లీజ్ आप सभी इसमें पार्टिसिपेट कीजिएगा. మహాన్యూస్ మహామ్యాక్స్ వారు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఏమిటంటే నేటి బాలలే రేపటి పౌరులు అనే విధంగా, అంటే బాలల్లో వారి యొక్క దేశభక్తిని పెంచడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఏమిటంటే ప్రతి ఒక్క విద్యార్థి ఒక దేశభక్తి పాట కానీ, ఒక దేశభక్తికి సంబంధించిన ఒక కవిత కానీ, దేశభక్తికి సంబంధించిన ఒక పద్యం కానీ ఇలా పాడి వారికి ఒక చిన్న వీడియో పంపించినచో ఆ వీడియో వాళ్ళు చూసి ఆ విద్యార్థికి ప్రత్యేకమైనటువంటి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సర్టిఫికేట్తో పాటు విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది. మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి అని అతిథుల చేతుల మీదుగా ఈ బహుమతిని అందజేస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థి కూడా వారికి ప్రోత్సహించే విధంగా ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అది కూడా ముఖ్య అతిథుల చేతుల మీదుగానే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ అవకాశాన్ని ఇచ్చేటటువంటి మహాన్యూస్ మహామ్యాక్స్ వారికి మరియు వంశీ గారికి ప్రత్యేక ధన్యవాదములు. ఇలా దేశభక్తిని ప్రతి ఒక్కరిలో పెంచడానికి ప్రోత్సహించినటువంటి ఈ కార్యక్రమానికి ప్రత్యేక ధన్యవాదములు. ఈ కార్యక్రమంలో ప్రతి విద్యార్థి పాల్గొని వారి యొక్క దేశభక్తిని పంచుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ సుజాత. నేను ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. మహాన్యూస్ అండ్ మహామ్యాక్స్ వారు పిల్లల్లో దేశభక్తిని పెంచడం కోసం ముఖ్యమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని వారి యొక్క దేశభక్తిని చాటుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు అవర్ మహావంశీ గారు. చాలా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు సార్. బికాస్ ఎందుకంటే ఇవాళ రేపు వాళ్ళకి దేశభక్తి తెలియకోవడం కోసం చాలా కష్టం అవుతుంది. పిల్లలు బాగా మొబైల్కి అడిక్ట్ అయి ఉన్నారు. సో ఒక 2 నిమిషాలు దేశభక్తి కోసం ఆలోచించే సమయాన్ని మీరు ఇచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్. వంశీ గారికి వన్స్ అగైన్ కంగ్రాట్స్ సార్. అలాగే ఎవ్రీ స్టూడెంట్ ఈ
కార్యక్రమంలో పాల్గొవాలని అనుకుంటున్నాము. ఇది పేరెంట్స్లో కూడా వెళ్ళాలి. బికాజ్ ఎందుకంటే పేరెంట్స్కి కూడా తెలియాలి దేశభక్తి గురించి మా పిల్లలు ఎంతవరకు అయితే ఉన్నారని. అట్లీస్ట్ ఒక 2 minutes వాళ్ళు మాట్లాడగలగాలి, 2 minutes ఒకటి రాయగలిగితే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. థ్యాంక్ యూ వంశీ గారు.